ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇక ఈ వీడియో వచ్చేసరికి నేను సమ్మర్ హాలిడేస్కి పిల్లలు వచ్చినప్పుడు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళున్నాం అనమాట. ఇంకా అదే ఈ వీడియో వచ్చేసి ఇంకా 2 డేస్కి వెళ్తున్నాము. ఫస్ట్ పిల్లల బట్టలు, నా బట్టలు అవన్నీ కూడా బ్యాగ్లో ప్యాక్ చేసేసాను. ఇక నేను పనికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా మా బాబు ఇంకా అక్క వాళ్ళ బాబు చికెన్ తీసుకొని మర్దితో బండిలో వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను చిన్న పాపని ఇంకా మా పాపని తీసుకొని బస్సులో వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఇంకా ఆటో ఎక్కాలన్నమాట. ఆటోలో అయితే సరిగ్గా రాదు మా సైడు, ఇంకా అందుకనేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఆటోలో వెళ్తున్నాం అనమాట బస్ స్టాండ్కి. ఎప్పట్లాగా కొత్త బస్ స్టాండ్కి వెళ్తే ఇంకా రోడ్లో నుంచి దిగి నడుచుకొని వెళ్ళాలనేసి ఇంకా పాత బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను. అక్కడ కూడా బస్సులు వస్తాయిలే అన్నట్టు. అసలు మేము వెళ్ళిన టైమో లేదు మా టైం బాగాలేదో తెలియదు, కానీ బస్సులు అయితే చాలాసేపు వెయిట్ చేయించాయన్నమాట. అస్సలు రాలేదు. కాణిపాకం బస్సులు చాలానే వస్తాయి. ఇంకా మనకి మా చెల్లి వాళ్ళ విలేజ్ ఇంకా ఆ పక్క ఉంటుంది కాబట్టి ఆ ఊరికి బస్సులు లేవు. చాలా సేపు వెయిట్ చేసి మరీ ఎక్కాలన్నమాట. ఇంకా మేమైతే బస్ స్టాండ్కి వచ్చేసాము. ఇంకా ఎండ అయితే బీభత్సంగా ఉంది. మా చిన్నది చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది చిన్న పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేసి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు, అప్పట్లో మనం కూడా అంతే కదా, అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళని పెద్దమ్మ వాళ్ళ ఇళ్ళని చాలా ఎగ్జైట్గా ఉంటాం. అలానే పిల్లలకు కూడా అనిపిస్తుంది నాకు. ఇంకా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత బస్ అయితే వచ్చిందనమాట. బస్ అయితే ఎక్కేసాము. ఇక్కడైతే వాళ్ళ అక్కతో గొడవ పడి మరి నాకు విండో సీటే కావాలి అనేసి ఇంకా విండో సీట్ సైడే కూర్చుంది. హాఫ్ టికెట్ అయినా సరే విండో సీటే కావాలంట దానికి. ఇంకా చూస్తున్నారు కదా, మంచిగా క్లైమేట్ని ఎంజాయ్ చేసుకుంటూ వస్తుంది కిటికీలో చూసుకుంటూ. వెళ్ళింది ఫ్రైడే కాబట్టి పెద్దగా జనాలు కూడా లేరనమాట. బస్ మొత్తం ఖాళీగానే ఉంది. ఇంకా సండే సాటర్డే ఇంకా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటాము, మండే రిటర్న్ అయిపోతాము. ఇక మేము దిగేసాము. మరిది వస్తారనమాట తీసుకుని వెళ్ళడానికి. ఇంకా మేము వాక్ చేసుకుంటూ రోడ్డు దాటుకొని చెల్లికి పిల్లలకి పుచ్చకాయలు తీసేసుకొని ఇంకా వస్తున్నాము. ఇంకా మరిది వచ్చారనమాట తీసుకుని వెళ్ళడానికి. ఇంకా మేమైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అసలు చెల్లి వాళ్ళ ఇల్లు ఆ గ్రీనరీ ఎన్నిసార్లు మనకి చూసినా సరిపోదు, చెప్పుకున్నా సరిపోదు. చాలా బాగుంటుంది అనమాట విలేజ్. ఇంకా మేమైతే ఈసారి ఎప్పుడు సరే ఇంకా వెళ్ళినా వచ్చేస్తాము. ఇప్పుడైతే 2 డేస్ ఇంకా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా అన్నట్టు ఉండాల్సి వచ్చింది. ఇంకా వచ్చి రాగానే మా చిక్కిగాడు డుమ్ముగోడు గోల అయితే అసలు మామూలుగా లేదు. చూడండి, మా డుమ్ము పెద్దోడైనా ఇంకా చిక్కిని చూసి చాలా భయపడుతున్నాడు. ఇంకా వాడంతా చిక్కి ఉన్నన్ని రోజులు సరిగ్గా అన్నం కూడా తినలేదన్నమాట చిక్కిని చూసి. ఇంకా ఇలాగా వచ్చి రాగానే ఇంకా ఇవి రెండు ఇంకా పోట్లాడుకున్నాయి. ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదన్నమాట. చెల్లి ఇక్కడికే వచ్చేసి తిందు కానీ అనేసి ఫోన్ చేసి చెప్పింది. మేము వెళ్ళేసరికి 11 అయిపోయింది. ఇంకా అప్పుడు వచ్చేసి చింత చిగురు ఫేమస్ కదా, చింత చిగురుతో అన్నం చేసింది అనమాట. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే. ఇంకా పిల్లలు ఇద్దరు తినేసారు. చికెన్ చూసారు కదా, అక్కడ విండోకి అయితే కట్టేశారనమాట. ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. టిఫిన్ అనేది చాలా ఎమ్మీగా చేసింది చెల్లి. ఇంకా పిల్లలు వచ్చారని ఇప్పుడు వచ్చిన పిల్లలు అయితే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు బీట్రూట్ హల్వా చేయమన్నారు. లాస్ట్ టైం చేసింది అనమాట, చాలా బాగా వచ్చింది. అందుకోసం చెల్లి వచ్చేసి బీట్రూట్ హల్వా చేస్తుంది. ఇంకా నేను వచ్చేసి ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా అన్నీ కూడా ఒకే రోజు చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళు వస్తారు, మమ్మీ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అన్నట్టు. ఇంకా ఒక స్పెషల్ డే కూడా ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇంకా నేను ఎలా క్విక్గా ఐస్ క్రీమ్ చేశాను అనేది మీతో షేర్ చేసేసుకుంటాను. ఇంకా నేనైతే ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. మ్యాంగోస్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. కాస్త పాలు కప్పులోకి తీసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనము పోసి పెట్టుకున్నటువంటి పాలు పొయ్యి పైన పెట్టేసి ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇక్కడ వచ్చేసి ఆవు పాలు తీసుకున్నాను అనమాట. ఇంకా చెల్లి వాళ్ళ ఊరిలో మంచిగా ఆవు పాలు దొరుకుతుంది. ఇక్కడైతే మా చెల్లి వీడియో తీస్తుందా, ఇంకా ఏదో కబుర్లు చెప్తూ ఉన్నాము. ఇక ఒకవైపు అయితే చెల్లి బీట్రూట్ హల్వా అయితే అయిపోయింది. ఇంకా చల్లారుతుంది అనమాట, పక్కకు పెట్టేసింది. ఇప్పుడు బాయిల్ అయిపోయింది కదా పాలు అనేది. ఇప్పుడు వచ్చేసి చక్కెర అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఎవరి స్వీట్నెస్ తగినట్టు వాళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మంచిగా ఇలాగా కలుపుకోవాలి. ఇది మనకి మంచిగా ఆరేంత వరకు
చెల్లి అయితే బీట్రూట్ హల్వా చేసింది అనమాట. బాక్స్లో తీసి పెట్టేసింది. ఇక నేను మిక్సీ జార్ తీసుకొని మన మ్యాంగోస్ మొత్తము పల్పుని తీసి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇక నేను మంచిగా పండిపోయినటువంటి మ్యాంగోస్ తీసుకున్నాను అనమాట, చాలా టేస్ట్గా ఉంటుందని. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక 5 to 6 వరకు కాజు వేసుకున్నాను. ఇంకా మనం కాంచి చల్లారి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పాలను కూడా ఇంకా కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా చెల్లి మిక్సీ పట్టింది. ఇంకా నేనైతే ఇలాగా ఒక బాక్స్లో తీసుకుంటున్నాను. ఇంకా 1 by 1 స్టెప్ వైజ్గా మనం అలాగా మిక్సీ పట్టి పెట్టేసుకొని ఇంకా లాస్ట్లో కొద్దిగా మ్యాంగో ముక్కల్ని వేసేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. ఇంకా 5 to 6 hours వరకు. ఇక నేనైతే ఫోటో తీయనరా బాబు అంటే ఒకటి థంబ్నెయిల్కి వీళ్ళైతే నన్ను నవ్విస్తున్నారు. అలా ఉంటాయన్నమాట యూట్యూబర్ కష్టాలు, ఎవరైనా వీడియోస్ తీస్తున్న వాళ్ళైతే. ఇంకా మధ్యాహ్నం లంచ్ వచ్చేసి చెల్లి మంచిగా పప్పు చేసిందనమాట. ఇంకా ఆ రోజు ఫ్రైడే కదా, పప్పు ఇంకా రసము, వైట్ రైస్. ఇంకా ఫస్ట్ చిక్కీ పెట్టేశాను, ఇంకా పిల్లలకి పెట్టేశాను. వాళ్ళు తినేసిన తర్వాత మేము కూడా తిన్నాము. ఇంకా పిల్లలు పొద్దున తినింది సరిపోదు అన్నట్టు చింత చిగురు అన్నము ఇంకా మధ్యాహ్నం కూడా అదే తిన్నారు. చాలా బాగా నచ్చిందంట వాళ్ళకి. ఇంకా మా డుమ్ము గోడుతో ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. చిక్కీ అయితే మంచిగా తినేసి పడుకుంది. ఇంకా మా చిక్కీని చూసారా, జరుగుతుంది మీకు అలాగా అనేసి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఇంకా 3 అయిందో లేదో మా పిల్లలు మళ్ళా స్టార్ట్ చేశారు. బాయకాడికి వెళ్దాం పిన్ని అని ఒకటే గోల. ఇంకా వర్షం మబ్బులు దిగున్నాయి. ఇంకా వర్షం పడుతుంది, వద్దురా ఓపిక లేదు అంటే కూడా అస్సలు వినలేదన్నమాట. ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకొని ఇంకా గొడుగులు తీసుకొని అయితే చెల్లి వాళ్ళ బావి దగ్గరికి వెళ్తున్నాము. చెల్లి వాళ్ళ బావి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి దాదాపు ఒక 1/2 kilometer వరకు ఉంటుందేమో. ఇంకా అందరం ఇలాగా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా వెళ్ళే దారిలో ఒక చెట్టు కనిపించింది అనమాట. మన ఛానల్లో నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ చెట్టు పేరు తెలిస్తే చెప్పండి మీకు అని. ఇంత ఫ్రూట్స్ ఉంటాయి, రెడ్గా ఇలాగ లిచ్చి పండ్లులాగా ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వంక అయితే పోతుందన్నమాట. ఇంకా పండ్లు తెంపుకొని ఇంకా మేము వంక దాటుకొని చెల్లి వాళ్ళ బావి కాడికి అయితే వెళ్తున్నాము. వర్షాలు పడుతుంటే కనుక పెద్ద వంక పోతుంది. అసలు వాళ్ళకి అటు నుంచి ఇటు వైపు వచ్చేదానికి దావ కూడా ఉండదు. ఇంకా ఊర్లు మొత్తం తిరుక్కొని రావాలి 2-wheelerలో. ఇంకా చెల్లి వాళ్ళ కోల్ ఫార్మ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ 1 batch కూడా వాళ్ళు దింపుకొని పిల్లల్ని ఇంకా పెద్ద చేసి అయితే ఇచ్చేసారనమాట. ఇంకా గ్రీనరీ చూసారు కదా, మంచిగా ఉంది చెల్లి వాళ్ళ బావి దగ్గర అయితే. ఆ క్లౌడ్నెస్ కి చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా మామిడి చెట్టుకి మామిడికాయలు చూసారా ఎలా ఉన్నాయో. ఈ స్టాండ్ ఇంకా వచ్చేసి మా వారు రెడీ చేశారనమాట. ఇంకా చెల్లి వాళ్ళకి ఇంకా వాళ్ళ పని జరిగేటప్పుడు ఎంత పెద్ద స్టాండో కదా. ఇంకా నేను రెడీ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇక్కడ నుంచి అక్కడ వరకు చెల్లి వాళ్ళది కోళ్ళ ఫారం 2 ఉంటాయి అన్నమాట. ఇంకా పిల్లలు అయితే ఇంకా చాలా పోయినసారి ఈతగడ్డ కోస్తే తిన్నారనమాట. ఇంకా వాళ్ళ బాబాయ్ని అడుగుతున్నారు ఈసారి కూడా తిందాం బాబాయ్ కొట్టియండి అనేసి. ఇంకా ఇక్కడైతే మా చిన్నాడు ఇంకా మరిది ఇంకా చెట్టు చుట్టూ ఆకులు ఉంటాయి కదా, ఆకులన్నీ తెంపుతుంటే వాడు ఎత్తి పక్కకైతే వేస్తున్నారు. ఇంకా చెల్లి పిల్లలు అందరూ తల చెయ్యేసి మరిదికైతే హెల్ప్ చేస్తున్నారనమాట. నేనైతే చిక్కిని తీసుకొని ఇంక ఇక్కడ నిలబడుకొని వీడియో తీసుకుంటున్నాను. నేను ఇంట్లో పని చేస్తాను కానీ ఇటువంటి పనులు అయితే అస్సలు తెలీదు, నేను చేయలేను కూడా. ఇంకా చిక్కిని పెట్టుకొని ఇంకా మా పాప అయితే కింద కూర్చునేసింది. ఇక్కడ చూస్తున్నాను కదా, చాలా వరకు లోతు వరకు కట్ చేసేసారు చెట్టు అనేది. ఇంకా కాస్తుంది అనమాట. ఇంకా మరిదైతే ఏదో ఎవరో వచ్చారు, ఫోన్ వచ్చిందనేసి ఇంటికి వెళ్ళిపోయారా. ఇంకా నేను చెల్లి అయితే ఇక్కడ కొడుతున్నాము. లాస్ట్లో చాలా వరకు మరిదే కొట్టారులేండి. లాస్ట్లో ఇంకా నేను చెల్లి ఎలాగో ఒకలాగా చెల్లి ఇలాగా లాగుతుంటే నేను మంచిగా అయితే కొట్టేశాను అనమాట. అసలు ఇది కొడుతుంటే నా వల్ల కాలేదు, చేతులు అయితే చాలా నొప్పి వచ్చేసాయి. అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేయాలి అనిపించింది నాకైతే. ఇంకా నేను చిన్నప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళకి కట్లు వెళ్తారు, నేనైతే ఫస్టే చెప్పేశాను ఇంకా చెల్లి పని అక్క పని అంతా నేను చేస్తాను, ఇంకా కట్లకు మాత్రం రాను అనేసి. అలాగా నాకు అలవాట్లేదు. ఇంకా చెల్లి అక్క వాళ్ళందరూ మంచిగా కట్లు కొడతారనమాట. ఇంకా మరిదైతే మంచిగా ఆ చుట్టుకి ఆ చెట్టుకున్న మొత్తం పొట్టు తీసేసి ఇంకా మాకైతే గడ్డ తీసి ఇచ్చారు. ఇంకా మనకైతే చాలా టేస్ట్గా ఉందన్నమాట.
ఈతగడ్డ. ఇంతకీ మీరు ఎవరైనా ఈతగడ్డ తిన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే ఫస్ట్ టైం అనమాట తినడము. మా పిల్లలు లాస్ట్ టైం కూడా తిన్నారంట. ఈసారి అయితే చాలా బాగుంది బాబాయ్ అనేసి తింటున్నారు. ఫస్ట్ మనకి పొట్టు తీయగానే మంచిగా చెరుకు పిప్పిలాగా తీయగా వస్తుంది అనమాట. దాని తర్వాత అయితే ఇలాగ వస్తుంది గడ్డ అనేది. అది చూడడానికి మనకి సేమ్ టెంకాయ కొబ్బరి ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. ఇంకా మా ఇద్దరు పిల్లలు ఇంకా ఏదో సామాన్లు ఉంటే కోల్ ఫారం దగ్గర తీసుకొని వెళ్తున్నారు అట్ట బాక్స్లో. ఇంకా బండిలో వెళ్తారులేండి, నడుచుకునేం కాదు. వాళ్ళు వచ్చేలోపు ఇంకా మేము కూడా ఇంకా చెట్లు పూలు ఉన్నాయన్నమాట. చెల్లి కోల్ ఫారం దగ్గర కొన్ని కనకాంబరాల చెట్లు నాటింది. మా చిన్నది ఫోర్స్ చూసారా, ఇంక ఇక్కడే ఫోటో తీయమంటుంది. నేను ఇలా తీస్తాను పిన్ని పూలు, నన్ను ఫోటో తీయి అనేసి. ఇంకా అక్కడ కొన్ని కనకాంబరాలు కోసేసుకొని ఇంక ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సన్సెట్ అయ్యే టయానికి చూసి ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో స్పెషల్ ఏంటి అనేది మీతో తప్పకుండా షేర్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.